వాస్తవంగా టు బీ ఫ్రాంక్ అండ్ టు బీ ట్రాన్స్పరెంట్, టు బీ రియల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, టు రిలేట్ టు యూ, మీరు ఎంతో ప్రేమించిన వ్యక్తి, ఒక స్త్రీయో ఒక పురుషుడో సడన్గా మీకు ద్రోహం చేస్తాడండి. ద్రోహం చేసినప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి మీరు ప్రేమిస్తూ అన్ని ఇస్తూ అన్ని చేస్తూ మీరెంతో వారికి పుచ్చుకుని అన్నీ అయిపోయింది ఇంకా మేము ఇంకా జీవితకాలం అంతా ఇలాగే ఉంటాము అనుకున్న ఆ సమయంలో సడన్గా మీకు ద్రోహం చేస్తాడు. ద్రోహం చేస్తున్నప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ యూ జెన్యున్లీ, కెన్ యూ గో ఆన్ విత్ యువర్ లైఫ్ యాజ్ యూజువల్? మునుపటి వలె మీ జీవితాన్ని మీరు కొనసాగించగలుగుతారా? వాస్తవానికి ఇన్ ఆల్ ట్రాన్స్పరెన్సీ, ఇన్ ఆల్ ట్రూత్ ఐ కెన్ సే, మునుపటి వలె మీరు ముందుకి జీవితంలో వెళ్ళలేరు. ఎందుకనంటే పాత జ్ఞాపకాలు, ఆ వ్యక్తి ఇచ్చిన ప్రతి ప్రమాణము కదా, ద ప్రామిసెస్ దట్ ద పర్సన్ మేడ్, ద లవ్ దట్ ద పర్సన్ హెస్ షోన్, ద ప్లేసెస్ దట్ యు వెంట్, ఇవన్నీ కూడా జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి కదా. ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నప్పుడు జీవితం ఎట్లా అనిపిస్తుంది అంటే, అసలు నేను ఎందుకు బ్రతికి ఉన్నాను, నేను వేస్ట్, నేను చచ్చిపోతే బెటర్, నేను ఎందుకు ఇంకా ఐ డోంట్ నో వై ఐఎమ్ స్టిల్ ఎగ్జిస్టింగ్, ఆల్ మై డ్రీమ్స్ ఆర్ షాటర్డ్, నా కళలన్నీ కూడా నాశనం అయిపోయినాయి, నా జీవితం అంతా కూడా ఒక స్టాండ్ స్టిల్కి వచ్చేస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అంతా కూడా ఆగిపోయింది నా జీవితంలో. నేను ఎంతో హోప్స్ పెట్టుకున్నాను, ఎంతో ఆశపడ్డాను, కానీ ఇంత ద్రోహం చేస్తాడు. నాకు ఈ డిప్రెషన్కి తలెక్కడైనా గుద్దుకోవాలా, ఈ బాధకి వేదనకి ఎక్కడైనా పోయి చచ్చిపోవాలా అనేటువంటి మాటలు వినబడుతున్నాయి, వస్తుంది కదా, ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. మన జీవితం అంతా కూడా హాల్ట్ అయిపోయినట్టు, ఇంకేమాత్రం ముందుకు వెళ్ళలేనంత పరిస్థితిలో ఉన్నట్టు ఉంటుంది ఈ ద్రోహము చేయబడినప్పుడు, మోసం చేయబడినప్పుడు.